హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. యూపీ పోలీసులు ఏకంగా 4 దేశాల వ్యాప్తంగా జరుగుతూ ఉన్న భారీ డ్రగ్ మాఫియాను తాజాగా పూర్తిగా మట్టి కరిపించారు. ఏకంగా 108 ఎఫ్ఐఆర్లు అండ్ 200కు పైగా కంపెనీలకు సంబంధించిన రిజిస్టర్లను రద్దు చేయడం, దీంతోపాటు 700 నకిలీ కంపెనీలను గుర్తించడం, అంతేకాకుండా ఇందులో వందలాది మందిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. యూపీ కేంద్రంగా సాగుతున్న ఈ కోడైన్ అనే ఒక డ్రగ్ ఫార్ములాతో ఏకంగా నేపాల్, బంగ్లాదేశ్, దుబాయ్, పాకిస్తాన్ ఈ 4 దేశాలకు సైతం మత్తు పదార్థాలను ఎగుమతి చేస్తూ ఉన్నారు. తద్వారా వేల కోట్ల డబ్బులను సంపాదిస్తూ ఉన్నారు. తాజాగా ఈడీ అటాచ్ చేసిన ఆస్తులే 425 కోట్లు ఉండగా ఇందులో కొన్ని వేల కోట్ల వ్యాపారం జరిగింది అని యూపీ పోలీసులు గుర్తిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ డ్రగ్ అనేది ఏకంగా ఉగ్రవాదులకు ఫండింగ్ ఇచ్చే విధంగా కూడా దీన్ని సరఫరా చేశారు. ఈ డ్రగ్ నుంచి వచ్చిన డబ్బులలో ఎక్కువగా ఉగ్రవాదానికి ఫండింగ్ రూపంలో కూడా వెళ్ళింది అనే విషయాలను సైతం యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించారు. అంటే ఇది ఎంత పెద్ద ర్యాకెటో అర్థం చేసుకోవచ్చు. దీన్ని తాజాగా యూపీ పోలీసులు పూర్తిగా బస్ట్ చేశారు. ఇందులో కోడైన్ అనే ఒక డ్రగ్ ఫార్ములా చాలా కీలకంగా పనిచేసింది. అది ఈ డ్రగ్ ఫార్ములా ఏ విధంగా పనిచేస్తుంది అండ్ ఈ ర్యాకెట్ ఏ విధంగా వర్క్ అయింది, దీన్ని యూపీ పోలీసులు ఏ విధంగా బస్ట్ చేశారు అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, జనరల్గా పిల్లలు వాడే దగ్గు మందు ఉంటుంది కదా, చిన్నపిల్లలు కాఫ్ సిరప్ ఇలాంటివి వేసుకుంటూ ఉంటారు. వీళ్ళకు ఈ సిరప్లలో కొద్దిగా మత్తు పదార్థం అనేది కలిపి ఉంటుంది. ఈ మత్తు పదార్థం పేరే కోడైన్ అనే ఒక డ్రగ్. ఇది దీని ఓపియం అంటే నల్ల మందు అని తెలుగులో అంటారు. ఈ నల్ల మందుతో ఈ కోడైన్ అనే డ్రగ్ను ఉత్పత్తి చేస్తారు. జనరల్గా ఎవరైనా ప్రెగ్నెన్సీ ఉమెన్ ఉంటారు కదా, వాళ్ళకు పురిటి నొప్పులు ఇలాంటివి వచ్చిన సమయంలో వాళ్ళకు మత్తు పదార్థం ఇస్తారు. ఈ మత్తు పదార్థంలో కూడా ఈ నల్ల మందుకు సంబంధించిన డ్రగ్ ఉంటుంది. సో దీన్ని మన శరీరంలోకి ఎక్కించుకోవడం వల్ల మనకు మత్తు అనేది వస్తుంది. చిన్నపిల్లలు సిరప్ తాగినప్పుడు కూడా వాళ్ళకు కాస్త మత్తు రావడంతో ఎక్కువగా నిద్రపోతూ ఉంటారు. సో ఇందులో ఈ కోడైన్ అనే ఒక డ్రగ్ చాలా కీలకంగా ఉంటుంది. కానీ ఈ కోడైన్ అనే డ్రగ్ను ఏకంగా ఈ మాఫియా మత్తు పదార్థంగా, మనం జనరల్గా కొకైన్, హెరాయిన్ ఇలాంటి డ్రగ్స్ ఏ విధంగా తీసుకుంటారో ఆ విధంగా ఉపయోగించే విధంగా ఈ మాఫియా వీటిని ఏకంగా 4 దేశాలకు ఎక్స్పోర్ట్ చేసే విధంగా ఈ యూపీ కేంద్రంగా పనిచేస్తూ ఉంది. ఎందుకంటే ఈ 4 దేశాల్లో ఎక్కువగా నేపాల్ తప్పిస్తే బంగ్లాదేశ్, దుబాయ్, పాకిస్తాన్ ఈ 3 దేశాలు కూడా పూర్తిగా ఇస్లామిక్ దేశాలే. ఈ దేశాలతో పాటు ఇతర దేశాలకు కూడా కొద్దిగా ఈ డ్రగ్ను ఈ మాఫియా అనేది సరఫరా చేసింది. ఎందుకంటే ఈ డ్రగ్కు హలాల్ డ్రగ్ అనే ఒక పేరును పెట్టారు. దీనివల్ల వీళ్ళు ఎక్కువగా ఇస్లామిక్ దేశాల్లో ఈ డ్రగ్ను బ్లాక్ మార్కెట్లో అమ్ముకోవడానికి వీలయ్యే విధంగా వీళ్ళు ప్రయత్నాలు చేశారు. జనరల్గా ఇస్లాంలో మద్యం తాగడం అనేది పూర్తిగా హరాం కాబట్టి ఈ కొన్ని దుబాయ్ దేశాల్లో కొంతమంది అంటే స్టాంచ్ ఇస్లాంను ఫాలో అయ్యే వాళ్ళు ఈ మందును అనేది పుచ్చుకోరు. తద్వారా ఇలాంటి డ్రగ్ను హలాల్ డ్రగ్ అని చెప్పి వీళ్ళకు అమ్మడం స్టార్ట్ చేశారు. తద్వారా కొన్ని వేల కోట్ల రూపాయలను వీరు ఆర్జించేందుకు ప్రయత్నాలు చేశారు. ఇది కొన్ని ఏళ్లుగా అంటే 2023 నుంచి ఇది దాదాపుగా నడుస్తోంది అని యూపీ పోలీసులు గతంలోనే గుర్తించారు. దీనికి సంబంధించి ఈ కోడైన్ అనే డ్రగ్ను ఎక్కడి నుంచి ఉత్పత్తి చేస్తూ ఉన్నారు, దీన్ని ఎక్కడెక్కడ నిల్వ చేస్తూ ఉన్నారు, ఇది ఎక్కడెక్కడ వ్యాపించింది అండ్ ఏ దేశాలకు దీన్ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు అనే దాన్ని పూర్తిగా కనుక్కొని బస్ట్ చేయాలంటే ముందుగా యూపీ పోలీసులు దీనిపై పూర్తిగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంటుంది. అందులో భాగంగానే 2024 ఫిబ్రవరిలో యూపీ పోలీసులు లక్నోలోని సుశాంత్ గోల్ఫ్ సిటీ అనే ఒక ప్రాంతంలో దాడులు చేశారు. ఈ దాడుల్లో పెద్ద ఎత్తున కోడైన్ డ్రగ్కు సంబంధించిన వైల్స్ను పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. జనరల్గా పిల్లలకు దగ్గుమందు అంటే ఆ మందులో కొద్దిగా మెడిసిన్ ఇవన్నీ కలిపి ఉంటారు కాబట్టి ఈ కోడైన్ను పూర్తిగా స్వీకరించడానికి వీలు కాదు. కానీ ఈ మెడిసిన్ను కలపక ముందు డ్రగ్ ఏదైతే ఉంటుందో అలాంటి డ్రగ్కు సంబంధించిన వైల్స్ను పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. అయితే జనరల్గా ఈ డ్రగ్ను మెడిసిన్తో కలిపి మాత్రమే బయట ఎక్కడైనా దొరుకుతుంది. కానీ ఈ విధంగా ఎందుకు వీళ్ళు స్టాక్ చేసుకున్నారు అనే దానిపై పూర్తి విచారణ జరిపితే దీని వెనుక పెద్ద ర్యాకెటే ఉంది అని యూపీ పోలీసులు గుర్తించారు. దీంతో వెంటనే ఈ సమాచారాన్ని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్కు చేరవేయడంతో
యోగి ఆదిత్యనాథ్ ఈ డ్రగ్ రాకెట్ను మొత్తం బస్ట్ చేయడం కోసమని ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం ఏకంగా 2024 ఫిబ్రవరి నుంచి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఏకంగా ఈ డ్రగ్ మాఫియా ఎంతగా విస్తరించిందంటే యూపీలోని 28 జిల్లాల కేంద్రంగా ఈ డ్రగ్ మాఫియా పనిచేసింది. అంతేకాకుండా నేపాల్, బంగ్లాదేశ్, దుబాయ్, పాకిస్తాన్ ఈ 4 దేశాల్లో ఎక్కడెక్కడ ఎవరెవరి పేరుతో వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు అనే విషయాలకు సంబంధించి ఇంటర్నల్గా సమాచారం సేకరిస్తూ వచ్చారు. తద్వారా యూపీలోనే ఏకంగా 700 వరకు షెల్ కంపెనీలను గుర్తించారు. అంతేకాకుండా చాలా వరకు కంపెనీలు ఈ డ్రగ్ను జనరల్గా ఎక్కువగా నిల్వ చేయడానికి వీలు కాదు. దీనికి ప్రభుత్వం నుంచి ప్రత్యేకమైన పర్మిషన్లు కూడా తీసుకోవాలి. అందులో భాగంగా 280 కంపెనీలు యూపీ ప్రభుత్వం నుంచి డ్రగ్ లైసెన్స్లను కూడా పొందాయి. ఎక్కువ మొత్తంలో స్టాక్ చేసే విధంగా ఈ లైసెన్స్లను తీసుకున్నాయి. సో ఈ విధంగా లైసెన్సులు తీసుకున్న తర్వాత ఈ కోడేల్ అనే డ్రగ్ను పెద్ద మొత్తంలో తయారు చేయించడం, తమ కంపెనీల్లో భద్రపరచడం ఇలాంటివి చేస్తూ వచ్చారు. యూపీ వ్యాప్తంగా 280కి పైగా లైసెన్సులు ఈ విధంగా పొందారు అంటే ఇక షెల్ కంపెనీలు ఇంకా ఎంత పెద్ద మొత్తంలో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. సో ఈ విధంగా స్టాక్ చేసిన వయల్స్ అన్నిటినీ కూడా ఈ మాఫియా అనేది ముందుగా యూపీకి నేపాల్ బార్డర్ ప్రాంతం కాబట్టి అక్కడి నుంచి స్మగ్లింగ్ చేస్తూ ఉన్నాయి. నేపాల్ నుంచి పాకిస్తాన్కు, ఐఎస్ఐకు చాలా దగ్గరే లింకులు ఉంటాయి. ఇప్పటికీ కూడా పాకిస్తాన్ ఐఎస్ఐ వేగులు నేపాల్లో చాలా స్వేచ్ఛగా విహరిస్తూ ఉంటారు. సో అక్కడి నుంచి పాకిస్తాన్కు చేరవేయడం, అంతేకాకుండా బంగ్లాదేశ్ బార్డర్ కూడా నేపాల్కు చాలా దగ్గరలో ఉంటుంది కాబట్టి అక్కడికి చేరవేయడం, పాకిస్తాన్ నుంచి దుబాయ్కి ఆ విధంగా గల్ఫ్ దేశాల్లో వీటిని విస్తరిస్తూ వచ్చారు. తద్వారా కొన్ని వేల కోట్ల సామ్రాజ్యాన్ని వీళ్ళు సృష్టించుకున్నారు. ఏకంగా ఈ సామ్రాజ్యం ఎంతగా సంపాదించుకుంది అంటే ఈ డ్రగ్ మాఫియాలో ఒక కానిస్టేబుల్, సాధారణంగా కానిస్టేబుల్ జీతం ఎంత ఉంటుంది, ఒక 30-40 గవర్నమెంట్ నుంచి వచ్చే అలవెన్స్లు అన్నీ కలుపుకుంటే మహా అయితే ఒక 50,000 వరకు ఉంటుంది. ఆ 50,000 జీతం వచ్చే ఒక కానిస్టేబుల్ ఏకంగా ఒక పెద్ద బంగ్లానే నిర్మించారు. ఆ బంగ్లా చూస్తే మన రాష్ట్రంలోని సీఎంలు కూడా అంత పెద్ద బంగ్లాను ఉపయోగించలేరు. అంత పెద్ద బంగ్లాను ఒక్క కానిస్టేబుల్ నిర్మించుకున్నాడు అంటే ఇందులోని మెయిన్ వ్యక్తులు ఇంకా ఎంత మొత్తంలో సంపాదించుకుని ఉంటారో అర్థం చేసుకోవచ్చు. ఈడీ ఇందులో రంగంలోకి దిగిన తర్వాత ఇప్పటికే 450 కోట్ల వరకు ఆస్తులను జప్తు చేసింది. సో ఇప్పటి వరకు దొరికిన ఆస్తులు మాత్రమే ఇంత ఉన్నాయి. చాలామంది ఇందులో కింగ్ పిన్గా ఎవరైతే శుభం జైస్వాల్ ఉన్నాడో, ఈయన దుబాయ్లో ఇప్పుడు నివాసం ఉంటూ ఉన్నాడు. ఈ శుభం జైస్వాల్ ఇంకా ఎంత సంపాదించుకుని ఉండవచ్చో అర్థం చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఒక దగ్గు మందులో ఉపయోగించే కోడైల్ అనే ఒక డ్రగ్ను తీసుకుని వీళ్ళు ఏకంగా 4 దేశాల్లో ఈ ర్యాకెట్ను విస్తరిస్తూ పెద్ద ఎత్తున కొన్ని అక్రమ మార్గాల ద్వారా సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నారు. అంతేకాకుండా ఎక్కడైతే ఈ డబ్బులను సంపాదిస్తూ ఉన్నారో వీటన్నిటిని కూడా దుబాయ్కి తరలించి అక్కడి నుంచి హవాలా రూపంలో వీటన్నిటిని మార్పు చేస్తూ ఉన్నారు అని స్పష్టంగా ఈడీ అధికారులు గుర్తించారు. ఈ మార్పులో భాగంగా కొన్ని ఉగ్రవాద సంస్థలు కూడా లింకప్ అయి ఉన్నాయి. ఈ ఉగ్రవాద సంస్థలు హవాలా రూపంలో డబ్బులను చేంజ్ చేసిన తర్వాత కొంచెం కమిషన్ అనేది తీసుకుంటూ ఉంటాయి. జనరల్గా 2-3% ఈ విధంగా కమిషన్ ఉంటుంది. ఈ 2-3% అనేది ఉగ్రవాద సంస్థలకు సైతం చేరి ఉంటుంది అనే అనుమానాలను ఈడీ వ్యక్తం చేస్తుంది. ఇప్పుడు ఈ హవాలా రూపంలో ఏదైతే డబ్బులు మారాయో వీటన్నిటిపై కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు జరుపుతుంది. అంతేకాకుండా ఈ కింగ్ పిన్లో భాగమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ ప్రస్తుతం అరెస్టులు చేస్తూ ఉన్నారు. దాదాపు 128 ఎఫ్ఐఆర్లు ఇప్పటికే దాఖలయ్యాయి. 700 షెల్ కంపెనీలను గుర్తించి వాటన్నిటిని సీజ్ చేసేశారు. ఇప్పటి వరకు 220 మంది వ్యక్తులను అరెస్టు చేశారు. 280 డ్రగ్ లైసెన్స్లను సైతం రద్దు చేశారు. అంటే ఈ రాకెట్ భారీగానే ఉంది అని స్పష్టంగా అర్థమవుతుంది. దీనిపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలకంగా దృష్టి సారించడం వల్ల మాత్రమే ఈ ర్యాకెట్ను మొత్తం యూపీ పోలీసులు భగ్నం చేశారు అని స్పష్టంగా అర్థమవుతుంది. ఈ విధంగా మన దేశంలో ఎక్కడ ఇలాంటి రాకెట్లు ఉన్నా కూడా పూర్తిగా మూలాల వరకు వెళ్ళి వాటిని దెబ్బకొట్టినప్పుడే ఇవి భవిష్యత్తులో మళ్ళీ పుట్టుకు రాకుండా ఉంటాయి అని స్పష్టంగా అర్థమవుతుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.